షూటింగ్ సెట్స్లో రిస్క్ తీసుకుంటున్న హీరోలు, అభిమానుల గుండెల్లో రైలు పరిగెట్టిస్తున్న స్టంట్ గాయాలు. ఇటీవల కాలంలో పలువురు టాలీవుడ్ స్టార్ హీరోలు షూటింగ్ ప్రమాదాల్లో గాయపడటం ఇండస్ట్రీని మరియు అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ప్రేక్షకులను అలరించడానికి మన హీరోలు డూప్ లేకుండా రిస్కీ స్టంట్లు చేస్తూ దెబ్బలు తగిలించుకుంటున్నారు. నందమూరి బాలకృష్ణ, చిరంజీవి, ప్రభాస్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అఖిల్ వంటి హీరోలు గాయపడి సర్జరీలు చేయించుకున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా జూనియర్ ఎన్టీఆర్ భుజానికి గాయం అవ్వడంతో ఫ్యాన్స్ కలవరపడుతున్నారు. సినిమా హీరో అనగానే చాలా మందికి ముందుగా గుర్తొచ్చేది వాళ్ళ లగ్జరీ లైఫ్ స్టైల్, రంగుల ప్రపంచం మాత్రమే. హ్యాపీగా రోజంతా ఏసీ గదుల్లో ఉంటూ ఖరీదైన విలాసవంతమైన కార్లలో తిరిగే నటీనటులకు అసలు ఏం కష్టాలు ఉంటాయని సామాన్యులు భావిస్తుంటారు. కానీ వెండితెరపై మనం చూసే 2.5 గంటల సినిమా వెనుక నటీనటులు అపారమైన శ్రమ, చెమట, రక్తస్వేదాలు దాగి ఉంటాయనే విషయం చాలామందికి తెలియదు. సినిమా కోసం ఎంతైనా కష్టపడే హీరోలు తెలుగు ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు. అభిమానులను ఎంటర్టైన్ చేయడానికి, ఆడియన్స్కి సరికొత్త ఎక్స్పీరియన్స్ అందించడానికి, బాక్సాఫీస్ దగ్గర విజయాలు సాధించడానికి టాలీవుడ్ హీరోలు తమ శక్తినంతా ధారపోస్తున్నారు. రిస్కీ స్టంట్స్ చేస్తూ ఒళ్ళు ఊనం చేసుకుంటున్నారు. కాళ్ళు చేతులు విరగ్గొట్టుకుంటూ చివరకు ఆసుపత్రుల పాలై సర్జరీల బాట పడుతున్నారు. ఇటీవల కాలంలో టాలీవుడ్కు చెందిన పలువురు అగ్ర కథానాయకులు షూటింగ్ ప్రమాదాల్లో గాయపడటం ఇండస్ట్రీని, అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణకు ఎన్బీకే 111 షూటింగ్ సమయంలో ప్రమాదవశాత్తు గాయపడ్డారు. కాకినాడ పోర్టులో మంచు మనోజ్తో కలిసి ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తుండగా బాలయ్య మోకాలికి దెబ్బ తగిలింది. దీంతో ఆయన మోకాలికి హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం బాలయ్య హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అలాగే చెర్రీకి సర్జరీ, ఇటు ఎన్టీఆర్ భుజానికి గాయం. పెద్ది సినిమా షూటింగ్లో భాగంగా హీరో రామ్ చరణ్కు పలుమార్లు గాయాలయ్యాయి. ఆయన కంటికి దెబ్బ తగలడంతో కుట్లు పడ్డాయి. అలాగే కుస్తీ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా చెర్రీ మణికట్టుకి కూడా గాయమైంది. సినిమాకి ఇబ్బంది కలగకూడదని అలానే ప్రమోషన్స్లో పాల్గొన్న చరణ్ సోమవారం కోయంబత్తూరులో సర్జరీ చేయించుకున్నారు. ఇంతలోనే జూనియర్ ఎన్టీఆర్ గాయపడ్డారనే వార్త బయటకు వచ్చింది. తారక్ భుజానికి గాయం కావడంతో చికిత్స తీసుకుంటున్నట్లు ఆయన కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. 7 వారాలు రెస్ట్ తీసుకోమని డాక్టర్లు సూచించారని చెప్పింది. సర్జరీలు చేయించుకున్న మెగా బ్రదర్స్. ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ కుడి భుజానికి ముంబైలో సర్జరీ జరిగింది. అంతకుముందు కూడా హైదరాబాద్లో ఒక శస్త్రచికిత్స జరిగింది. ఆ మధ్య చిరంజీవి భుజానికి కూడా సర్జరీ జరిగింది. బరీ షూటింగ్లో వరుణ్ తేజ్కి కాలికి గాయమైంది. ప్రభాస్ ఎప్పటి నుంచో మోకాలి సమస్యతో బాధపడుతున్నారు. షూటింగ్లో తగిలిన గాయాలకు ఇప్పటికే పలుమార్లు సర్జరీ చేయించుకున్నారు. ఏజెంట్ సినిమా తర్వాత ప్రమాదవశాత్తు కింద పడిన అఖిల్ అక్కినేని చేతికి ఏకంగా 44 కుట్లు పడ్డాయి. ఆయన చేతి వేళ్లకు సర్జరీ చేయడంతో పూర్తిగా కోలుకోవడానికి దాదాపు 16 నెలల సమయం పట్టింది. ఇలా టాలీవుడ్ హీరోలందరూ వరుసగా గాయాల బారిన పడుతున్నారు, సర్జరీలు చేయించుకుంటున్నారు. ఎక్కువ శాతం షూటింగ్లలో జరిగిన ప్రమాదాల్లోనే గాయపడుతున్నారు. ప్రేక్షకులకు లార్జర్ దెన్ లైఫ్ సినిమాలు ఇవ్వడానికి మరియు వారికి న్యూ ఎక్స్పీరియన్స్ అందించేందుకు ఈ స్టార్స్ తీవ్రంగా కష్టపడుతున్నారు. అయితే తమ అభిమాన హీరోలు గాయాల పాలవ్వడం, సర్జరీలు చేసుకుని హాస్పిటల్లో చికిత్స తీసుకోవడం అభిమానులను కలవరపెడుతోంది. వారి ఆరోగ్యం పట్ల ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. జాగ్రత్తగా షూటింగులు చేసుకోవాలని కోరుకుంటున్నారు. నిజానికి ఒకప్పుడు సినిమాల్లో దాదాపు రిస్కీ స్టంట్స్ అన్ని డూప్ మరియు బాడీ డబుల్స్తో కానిచ్చేవారు. సెట్లో హీరోకి ఏదైనా జరిగితే షూటింగ్ ఆగిపోయి నిర్మాతలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందనే ఉద్దేశంతో తగిన జాగ్రత్తలు తీసుకునేవారు. కష్టమైన సన్నివేశాలు మరియు ఫైట్ సీక్వెన్స్లను డూప్లను పెట్టుకొని చేసేవారు. కానీ ఇప్పుడు అలాంటి సన్నివేశాలను ప్రేక్షకులు ఇట్టే గుర్తుపట్టేస్తున్నారు. కష్టం ఒకరిది, క్రెడిట్ హీరోలది అంటూ కామెంట్స్ చేసేస్తున్నారు. అందుకే ప్రేక్షకుల నమ్మకాన్ని గెలుచుకోవడానికి ఈ రోజుల్లో చాలామంది హీరోలు ఎంతటి రిస్క్ చేయడానికైనా వెనుకాడటం లేదు. డూప్ లేకుండా సొంతంగానే రిస్కీ స్టంట్లు చేస్తున్నారు. పాన్ ఇండియా ఒత్తిడిలో స్టార్ హీరోలు, ముఖ్యంగా పాన్ ఇండియా, పాన్ వరల్డ్ ట్రెండ్ మొదలైన తర్వాత హీరోలు తీవ్రంగా కష్టపడుతున్నారు. సినిమా కోసం ఎంత చేయాలో అంతా చేస్తున్నారు. ఒకప్పుడు చక్కగా సంవత్సరానికి 2 సినిమాలు చేసుకునే హీరోలు ఇప్పుడు ఒక్క సినిమా కోసం ఏళ్ల తరబడి కష్టపడాల్సి వస్తోంది. తెలుగు సినిమా పరిధి మారిన తర్వాత హీరోలపై ఒత్తిడి పెరిగిందనేది వాస్తవం. ఆడియన్స్కు లార్జర్ దాన్ లైఫ్ అనుభూతిని స్క్రీన్పై అందించడానికి కఠినమైన యాక్షన్ సీక్వెన్స్లను చేస్తున్నారు. జిమ్లో హార్డ్ వర్కౌట్ చేస్తూ చెమటలు కక్కిస్తున్నారు.
ఫిజికల్గా ట్రాన్స్ఫర్మేషన్ అవుతున్నారు. ఒరిజినల్ కంటెంట్తో పాటు అన్నింటిలోనూ ఒరిజినాలిటీని చూపించడానికి ట్రై చేస్తున్నారు. 66 ఏళ్ల వయసులో బాలకృష్ణ డూప్ లేకుండా యాక్షన్ సీన్స్ చేసినా, పెద్దిలో రామ్ చరణ్ రియల్ పహిల్వాన్లతో కుస్తీ పట్టినా, డ్రాగన్ కోసం జూనియర్ ఎన్టీఆర్ రిస్కీ స్టంట్లు చేసినా ఇవన్నీ ఆడియన్స్ను, అభిమానులను అలరించడానికే. ప్రాణాలను పణంగా పెట్టి తమ అభిమాన హీరోలు వినోదాన్ని అందిస్తుంటే ఫ్యాన్స్ ఆనందిస్తున్నప్పటికీ వారు వరుసగా ఆసుపత్రుల పాలు కావడం కలవరపెడుతుంది. సినిమాలు ఎంత ముఖ్యమో ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమని, షూటింగ్లలో తగిన జాగ్రత్తలు తీసుకోమని కోరుతున్నారు. తమ హీరోలు త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా కోరుకుంటున్నారు.